ఎస్ఎస్ రాజమౌళి గారు స్టార్ట్ చేసేసారు భయ్య. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన 'వారణాసి' మూవీకి ఇప్పటి నుంచే మూవీ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. నిన్న జరిగిన ఇంటర్వ్యూలో రాజమౌళి గారు కొన్ని ఇంట్రెస్టింగ్ లీక్స్ అయితే చెప్పారు. ఫస్ట్‌లీ 'వారణాసి' మూవీకి పార్ట్ 2, పార్ట్ 3 లాంటివి ఏవి ఉండవు. అండ్ ఫస్ట్‌లో అనుకున్నారంట బ్రీఫ్‌గా, కానీ ఇప్పుడైతే వద్దనుకునేసారంట. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏందంటే 25 మినిట్స్ ప్యూర్ రామాయణం టైమ్ లైన్‌లతో ఉండబోతుంది. దానిలో మైథాలజీ అండ్ మోడర్న్ స్టోరీ టెల్లింగ్‌ని కంబైన్ చేసి అయితే విజువల్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ మన మహేష్ బాబు గారైతే 6 మంత్స్ కష్టపడి రాముడి క్యారెక్టర్ కోసం తన ఓల్డ్ స్టైల్ వాకింగ్‌ని చేంజ్ చేసి క్యారెక్టర్ కోసం 6 మంత్స్ అయితే కష్టపడుతున్నారు. 'వారణాసి' మూవీ ప్యూర్ మైథాలజీ కాదు, ప్యూర్ యాక్షను కాదు. ఇండియన్ ఫిలాసఫీని ప్లస్ మోడర్న్ సినిమాని మిక్స్ చేసి తీస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఉండబోతుంది. లాస్ట్‌కి టైటిల్ 'వారణాసి' ఎందుకు పెట్టారు అని అడిగితే రాజమౌళి గారు ఇలా చెప్పారు. వారణాసి అంటే జస్ట్ ప్లేస్ కాదు. దానిలో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, లైఫ్, డెత్, రీబర్త్ అన్నీ కలిపితే వారణాసి అని చెప్పారు. సిటీ ఇట్‌సెల్ఫ్ ఒక క్యారెక్టర్‌లా బిహేవ్ చేస్తుందంట మూవీలో. నాకు తెలిసి వారణాసి సిటీనే ఒక టైమ్ మెషిన్ లాగా యూజ్ చేస్తారంటారా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.